క్రిస్మస్లో క్రైస్ట్ మస్ అనే మాటలో సి గురించి హెచ్ గురించి మనం విన్నాం. ఇప్పుడు ఆర్, మూడో అక్షరం, రివార్డ్, బహుమానము, ప్రతిఫలము. ఒక తల్లి గారు తన యొక్క భర్త చనిపోయిన తర్వాత తనకు పుట్టిన ఒక చంటి బిడ్డగా ఉన్న పాపను పెళ్లి చేసుకుంటే మరలా ఎవరు చూడరని చెప్పి పెద్ద చేసి చాలా కష్టపడి పని మనిషిగా ఉండి కష్టపడి ఒక ఉన్నతమైన చదువు చదివిస్తూ ఉన్నప్పుడు తనకి ఒక మంచి ఉన్నతమైన స్థాయి చివరి సంవత్సరం వచ్చిన తర్వాత ఆ ప్రిన్సిపల్ గారు తనకి ఇన్వైట్ చేశారు. ఏమనంటే ప్రతి తల్లిదండ్రులు రావాలి, చివరి సంవత్సరం కదా అని చెప్పేసి అడిగినప్పుడు ఈ కుమార్తెకి తెలియదు. ఆ యొక్క లెటర్ చూసుకుని నా కుమార్తెకి చక్కని ఏర్పాట్లు చేయాలని చెప్పి పిండి వంటలు అన్నీ రెడీ చేసుకుని వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళటానికి సిద్ధపడుతుండగా గేటు దగ్గర వాచ్మెన్ రానివ్వట్లేదు. ఎవరంటే పలానా వాళ్ళ తల్లినండి అంటే ఆ లోపల నుంచి బయటికి వచ్చిన తర్వాత అనేక మంది చూస్తున్నారు. వాళ్ళ తల్లిని చూసి ఈవిడ పంపించేయండి, నా తల్లి కాదు పని మనిషి అని చెప్పేసరికల్లా షాక్ అయిపోయి అలా ఏడుస్తూ ఉంది. తర్వాత ఆ యొక్క మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు మాకు ఒక గెస్ట్ వచ్చారని ప్రిన్సిపల్ ఇన్వైట్ చేస్తున్నారు. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఎవరైతే ఒక కుమార్తె తన తల్లిని పని మనిషి అని చెప్పిందో పని మనిషిగా ఉన్న ఆవిడని గెస్ట్గా చూపించి ఈ కుమార్తె ఇంత స్థితిలో రావడానికి గల పెద్ద బహుమానమే వాళ్ళ తల్లి అని చెప్పారు. నిజమే, బైబిల్ ప్రకారంగా మనం చూస్తే యోహాను సువార్త 6:51 పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం నేనే అంటాడు. పరలోకంలో ఉన్న దేవుడు జీవాహారం ఈ లోకాన్ని దిగివచ్చాడు. అది నిజమైన క్రిస్మస్.